సో లైవ్కి నిన్నటి నుంచే వస్తున్నాను. నిన్న ఒక లైవ్ చేసా, ఈరోజు ఒక లైవ్ చేస్తున్నా. నాకు కొద్దిగా అలవాటు కూడా లేదు. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ. రోజు లైవ్ చేయాలనుకుంటున్నాను. రోజు లైవ్లోకి రండి, ఇంకా మాట్లాడుకోవచ్చు, చిట్ చాట్ చేయొచ్చు కదా. ఒక లైన్స్ పాడండి. సారీ అండి, నాకు అంతే రావు. ఈసారి ట్రై చేస్తాను. మళ్ళీ మీరు భయపెడితే నా లైవ్స్కి రాకుండా ఉంటే బాగుండదు కదా, అందుకోసం. నేను వస్తా అండి లైవ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, ప్లీజ్ సపోర్ట్. ముందు ఎప్పుడైనా ట్రై చేద్దాంలేండి. అయ్యో వస్తా అండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ముందు నుంచే ట్రై చేస్తాను పడేదానికి. పడాలంటే ప్రిపేర్ అవ్వాలి కదా, అందుకోసం ప్రిపేర్ అయ్యాక కొంచెం నేర్చుకొని అప్పుడు పడతాను. ఇన్స్టా ఐడి చెప్పండి, ఫ్రెండ్స్లా ఉందామండి. ఇట్స్ ఓకే, చెప్తాను, ఖచ్చితంగా చెప్తానండి, చెప్తాను. ఇన్స్టా ఐడి చెప్తాను. ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను, అందుకోసం. ఇప్పుడే కదా కొత్తగా స్టార్ట్ చేశాను ఛానల్, అంటే ఈ మధ్య స్టార్ట్ చేశాను. లైవ్ అనేది ఇప్పుడే చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ లైవ్లో ఎలా మాట్లాడాలో కూడా ఇప్పుడే నేర్చుకుంటున్నాను. సో కొంచెం అయ్యాక నేను ఖచ్చితంగా చెప్తాను అందరికీ. ఇప్పుడే చెప్తున్నారు, చెప్తాను అంటే నాకు నేను కొత్త కదా, అందుకోసం మీరు అర్థం చేసుకోవాలి కదా. ఇన్స్టా ఐడి అన్నీ చెప్తాను, కావాలి కదా. నేను నా సబ్స్క్రైబర్స్ అయినప్పుడు ఖచ్చితంగా నేను అన్నీ షేర్ చేసుకుంటాను. ఒక రోజులో అయిపోద్ది కదా, ఇంకా ముందు చాలా ఉంది కదా, అందుకోసం. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. అండర్స్టాండ్ చేసి థ్యాంక్ యూ, చాలా అర్థం చేసుకున్నాను. అవును, ఇట్స్ ఓకే. సబ్స్క్రైబ్ చేశారా ఇంతకీ? మళ్ళీ వస్తా అండి, 10 minutes. ఓకే, బాయ్. వెళ్ళేసి రండి. మీ వర్క్స్ ఉంటాయి కదా, మీరు కూడా అది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. చేసిన మీ నేమ్, నా నేమ్ జ్యోత్స్న. నా నేమ్ జ్యోత్స్న. ఆద్య, నా నేమ్ అక్షయ్. ఓకే అక్షయ్ గారు. ఆద్య హాయ్ చెప్తాను. ఓకే అక్షయ్ గారు.